చాప్టర్ 6 వైఫల్యాలు వివాదాలు ఫెయిల్యూర్స్ అండ్ కాంట్రవర్సీస్. ప్రతి సక్సెస్ వెనక కొన్ని చీకటి కోణాలు కూడా ఉంటాయి. వీవో కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. ట్యాక్స్ ఇవేషన్, పన్ను వివాదాలు. ఇండియాలో దాదాపు 62,000 కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడ్డారని ఈడీ దాడులు చేసింది. ఇది కంపెనీ ఇమేజ్ను బాగా దెబ్బతీసింది. సాఫ్ట్వేర్ ఇష్యూస్. వీవో యొక్క ఫన్ టచ్ ఓఎస్ మొదట్లో చాలా బగ్స్తో ఉండేది. యాపిల్ ఐఓఎస్ని కాపీ కొడుతున్నారని విమర్శలు వచ్చాయి. ప్రైవసీ కన్సర్న్స్. చైనా కంపెనీ కావడంతో డేటా భద్రత విషయంలో ఎప్పుడూ అనుమానాలు ఉంటూనే ఉన్నాయి. V19 ఫెయిల్యూర్. కొన్ని మోడల్స్ మార్కెట్లో భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయ్యాయి. చాప్టర్ 7 వర్తమానం మరియు భవిష్యత్తు. ప్రస్తుతం వీవో తన స్ట్రాటజీని మార్చింది. కేవలం సెల్ఫీలే కాదు, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోసం జైస్ కంపెనీతో టైఅప్ అయ్యి అద్భుతమైన కెమెరా ఫోన్లను X100 సిరీస్ను తెస్తోంది. ఫోల్డబుల్ ఫోన్ల మార్కెట్లో కూడా తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఇండియాలో టాప్ 3 మొబైల్ బ్రాండ్లలో వీవో ఒకటిగా కొనసాగుతోంది. ముగింపు. ఒక చిన్న ఆడియో చిప్తో మొదలైన వీవో ప్రస్థానం ఈరోజు ప్రపంచ మొబైల్ మార్కెట్నే శాసిస్తోంది. మార్కెటింగ్ ఎలా చెయ్యాలి, కస్టమర్ నాడీని ఎలా పట్టుకోవాలి అనేదానికి వీవో ఒక నిదర్శనం. మీలో ఎవరెవరు వీవో ఫోన్ వాడుతున్నారు? మీ ఫోన్ అనుభవం ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని బిజినెస్ బయోగ్రఫీస్ కోసం AI ప్రొడక్షన్ యూనివర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. AI ప్రొడక్షన్ యూనివర్స్.